హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క స్ట్రాటజీ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది, సారీ, మన యొక్క ఇండికేటర్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేటువంటిది ఈ వీడియో ద్వారా స్పష్టంగా మీకు తెలియజేయబోతున్నాను. ఇది ట్రేడర్స్కి చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చెప్తాను. ఇది ఒక హార్జెంటల్ లైన్. నేను చాలాసార్లు కూడా చాలామంది చెప్పాను, మీరు హార్జెంటల్ లైన్ బేస్డ్గానే ట్రేడ్స్ అనేటువంటివి చేయండి అని. ఓకే, ఇప్పుడు ఇది ఒక హార్జెంటల్ లైన్. ఈ హార్జెంటల్ లైన్ని ఏ క్యాండిల్ అయితే రాసే సిగ్నల్ ఇచ్చిన క్యాండిల్ ఇక్కడ లాంగ్ అని ఇచ్చింది అనుకోండి, ఈ లాంగ్ అబోవ్ మనం ఎంట్రీ తీసుకుంటాము. ఈ లైన్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెడతాం. మరి ఈ క్యాండిల్స్ కనుక ఏదైతే ఈ లైన్ని క్రాస్ అయినటువంటి క్యాండిల్స్ హెవీగా ఉన్నాయి అనుకోండి, చాలా పెద్దగా ఉంటే రిస్క్ రివార్డ్ రేషియోలో మనకి వర్కౌట్ కాదు. కాబట్టి ఇటువంటి క్యాండిల్స్లో మనం ఎంట్రీస్ అనేటువంటివి తీసుకోం. కానీ ఇది రీట్రేస్ అయ్యి ప్రైస్ కనుక దాదాపుగా హాఫ్ అనేటువంటిది వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ పాయింట్ పెట్టుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో మనకు కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1:2 రేషియో వరకు మనం టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కనుక మనం కొంచెం లాంగ్ రైడ్ చేయాలంటే ఆప్షన్ చైన్ సపోర్ట్ తోటి ఇక్కడ ట్రయల్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. ఇప్పుడు నేను చార్ట్లో మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. ఈ నెలలో మొదటి నుంచి చూద్దాం ఎలా జరిగింది ఏంటి అనేటువంటి చూద్దాం. సిగ్నల్ కనుక లేకపోతే మీరు ఎంట్రీ అనేటువంటిది తీసుకోరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత 2:30 తర్వాత మనకి సహజంగానే ఎంట్రీస్ అనేటువంటివి అంత ఫ్లెక్సిబుల్గా ఉండవు. కాబట్టి 2:30తో మీరు ట్రేడ్స్ అనేటువంటిది క్లోజ్ చేయండి. ఇక్కడ లాంగ్ అంటే బై చేయమని, షార్ట్ అంటే మీకు తెలిసిందే షార్ట్ చేయమని. ఓకే, సో మనం కనుక 3వ తేదీ కనుక చూస్తే, నవంబర్ 3వ తేదీ కనుక చూస్తే ఎక్కడా ఎంట్రీస్ అనేటువంటిది రాలేదు. తర్వాత 4వ తేదీని చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు బాగా గమనించండి. ఇక్కడ లాంగ్ అని వచ్చింది అంటే బై చేయమని. ఎప్పుడైనా క్యాండిల్ని క్రాస్ అయినప్పుడే కదా మనం బై చేసేది. ఇక్కడ ప్రైస్ అనేటువంటిది క్యాండిల్ని క్రాస్ అయిందా? క్రాస్ కాలేదు. కాబట్టి మనం అక్కడ బై అనేటువంటిది చేయము. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ట్ ఇచ్చింది. ఈ క్యాండిల్లో షార్ట్ అనేటువంటిది ఇచ్చింది. సో దీనికి ఎంట్రీ అనేటువంటి ప్లాన్ చేస్తాం. ఆ క్యాండిల్ అబోవ్ స్టాప్ లాస్ అనేటువంటిది పెడతాం. సో ఇది చూడండి ఎంత బాగా పడిపోయిందో. అవునా, ఇక్కడ సిగ్నల్ ఇస్తుంది మనకి. అలాగే 6వ తేదీని చూడండి. 6వ తేదీన మనకి ఇక్కడ సిగ్నల్ అనేటువంటి షార్ట్ సిగ్నల్ ఇక్కడ ఈ క్యాండిల్లో ఇచ్చింది. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. వెళ్ళినా కూడా 1:2 రేషియోలో మీకు మంచి రిజల్ట్ అనేటువంటిది ఇచ్చింది. 6 అయిపోయింది. 7వ తేదీన మనకి ఎక్కడైనా సిగ్నల్ ఇచ్చిందా? లేదు. కాబట్టి మన యొక్క ఇండికేటర్ ప్రకారం ఎంట్రీ లేదు. మీకు వేరేది ఏదన్నా ఇక్కడి నుంచి ఇంత బాగా పైకి మూవ్ అయినప్పుడు మీ ప్లాన్ ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ అకార్డింగ్ టు అవర్ ఇండికేటర్ దెర్ ఈజ్ నో ఎంట్రీ. తర్వాత ఇక్కడ చూడండి, లాంగ్, దీని అబోవ్ మన ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్. సో వెళ్ళింది. స్టాప్ లాస్ని మాత్రం కొట్ల 1:2లో కూడా రాలేదు. ఇది కనుక చాలా ఎక్కువగా ఉందనుకోండి ఈ క్యాండిల్, దాంట్లో మనం ఎంట్రీస్ తీసుకోమని నేను ముందే చెప్పాను కదా. మీరు దీని సైజుని ఒకసారి చూడండి. సైజ్ ఎంత ఉంది? హైలో దగ్గర 75 పాయింట్లు ఉంది. 75 పాయింట్లు అంటే మనకు టార్గెట్ 150 పాయింట్లు రావాలి. కాబట్టి నిఫ్టీలో 150 పాయింట్లు పాసిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి మనం దీంట్లో ఎంట్రీ అనేది తీసుకోం. మీకున్న సొంత స్ట్రాటజీ ఏదైనా ఉంటే దాని ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ మన ఇండికేటర్ ప్రకారం అక్కడ ఎంట్రీ అనేది రాలా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ లాంగ్ ఉంది. లాంగ్ అన్నప్పుడు ఈ లాంగ్ అనే దాన్ని ఏదైనా క్రాస్ అయిందా? తర్వాత వెంటనే ఇక్కడ ఒక లాంగ్ ఇచ్చింది, అది క్యాండిల్ క్రాస్ అయిందా? కాలా. ఇక్కడ లాంగ్ ఇచ్చింది, ఇక్కడ షార్ట్ ఇచ్చింది. ఈ షార్ట్ కింద
ప్రైస్ క్రాస్ అయిందా, క్రాస్ కాల, ఇక్కడ షార్ట్ ఇచ్చింది, దీని కింద క్రాస్ అయిందా, క్రాస్ కాల. సో ఇక్కడ ఇచ్చింది లాంగ్, ఇక్కడ ఇచ్చింది లాంగ్, కాబట్టి ఈ క్యాండిల్ అబో మనం ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెడతాం. సో ఇది చూడండి ఎంత బాగా పైకి మూవ్ అయిందో, మూవ్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నది కదా, అవునా, బాగా వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఈ ఇండికేటర్ అనేటువంటిది పనిచేస్తుంది. మంచి యాక్యురసీ అద్భుతంగా ఉంది. అక్టోబర్ 1వ తేదీ చూద్దాం. ఇదిగోండి, ఇది అక్టోబర్ నెల 1వ తేదీని చూద్దాం, ఎలా పెర్ఫార్మెన్స్ చేసిందో చూద్దాం. అక్టోబర్ 1 చూడండి, ఇక్కడ లాంగ్ అని ఇచ్చింది, ఇక్కడ లాంగ్ అని ఇచ్చింది, అంటే బై చేయమని. ఏడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా ఈ లైన్ కింద, ఇది చూడండి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది. కొన్ని సందర్భాల్లో స్టాప్ లాస్ హిట్ కాకుండా ఉండదు, అంతా 90% 100% అట్లా రావు. ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ ఎక్కడ ఎంట్రీ అనేది దొరికింది, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెడతాం. చూడండి అద్భుతంగా పైకి అనేది వెళ్ళిపోయింది. 1వ తేదీ అక్టోబర్ 1వ తేదీన ఇది చూడండి ఎంత బాగా వెళ్ళిపోయిందో. మనం 1:2 పెట్టుకొని తర్వాత ట్రయల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎంత బాగా పైకి వెళ్ళిపోయిందో చూడండి. అలాగే తర్వాత నెక్స్ట్ డే 3వ తేదీ ఇక్కడ షార్ట్ ఇచ్చింది, ఈ గ్రీన్ క్యాండిల్లోనే షార్ట్ ఇచ్చింది, కానీ ఇక్కడ ప్రైస్ క్రాస్ కాల, డౌన్ వైపు క్రాస్ కాల. సో మనం ఇక్కడ షార్ట్ ఎంట్రీ దొరకల, ఇక్కడ లాంగ్ ఎంట్రీ దొరికింది, వెళ్ళిపోయింది. ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం, వచ్చేసేసి అద్భుతంగా వెళ్ళిపోయింది కదా, అవునా, ఇట్లా అద్భుతంగా వెళ్ళిపోయింది. సో ఇది మన ఇండికేటర్ ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట, మనం డిజైన్ చేసినటువంటిది. కాబట్టి మనం చేసేది ఏదైనా సరే పర్ఫెక్ట్గా అద్భుతంగా తీర్చిదిద్దటానికి మనం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు ఆల్గా, ఒకవైపు ఇండికేటరు, మరలా తొందరలోనే కాపీ ట్రేడింగ్ కూడా మనం స్టార్ట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాపీ ట్రేడింగ్ కూడా ముందుకు వస్తుంది. సో మనం అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటానికి నా వంతుగా నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నా. ఇండికేటర్కి ప్రాబ్లం చెప్పాను కదా ఇందాక వీడియో, మనకి దాన్ని లాక్ చేసి ఇవ్వటానికి బాగా ఛార్జ్ అనేటువంటిది ఉంది, కాబట్టి దానికి కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉందన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఇండికేటర్ నేనేం ఎవరికి ఇవ్వట్లేదు ప్రస్తుతానికి. ఈ ఇండికేటర్ ఇట్లా పనిచేస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను చెప్తా ఉన్నాను. దీన్ని మనం ఇవ్వాలి అని అంటే దాదాపుగా 6 మంత్స్కి వచ్చేసి 6 మంత్స్ అన్నా మినిమం ఉండాలి. 6 మంత్స్కే 40,000 రూపాయలు మనీ అనేటువంటిది సబ్స్క్రిప్షన్ మనీ అడుగుతుంది అనమాట, ఇది ట్రేడింగ్ వ్యూ. సో అందువల్ల నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నా. అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం చేస్తే ఒక పర్ఫెక్ట్గా మనకి నాలెడ్జ్ ఉంది, మనం చేయగలం అనేటువంటి కోణంలోని మీకు తెలియాలి అనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. అలా ఇక్కడ చూడండి, నేను మీకు కావాలంటే వీడియో చూడండి. నేను వీడియో చేసినప్పుడు ఇక్కడ $400 ఉన్నాయి, అప్పుడు $400. ఇప్పుడు ఎంత ఉన్నాయి, $704 ఉంది. సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా మంచి రిజల్ట్స్ తోటి సక్సెస్ఫుల్గా మనం ముందుకు సాగిపోగలం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో.